ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో Y29 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్స్, స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ యూనిక్నెస్ ఏంది స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా పక్కా చేయనని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాగ్ లైన్తో పాటు తీసుకొచ్చారు వివో Y29 5G ఇట్స్ మై స్టైల్ అనేసి అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం 3 కలర్ వేరియంట్స్లో ఆప్షన్స్ లాగా అనిపిస్తుంది. మంచిగా లైట్లు అయితే తీసుకొచ్చారు ఇక్కడ. సో యూనిక్నెస్ అయితే తీసుకొస్తుంది స్మార్ట్ ఫోన్కి. అండ్ ఆల్సో ఇక్కడ 5500 mAh బ్యాటరీ, 45 ఛార్జర్ ఉంది, మిలిటరీ గ్రేడ్ స్టాక్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అంటారు. చూద్దాం ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే పోయి ఆర్ అపీరియన్స్తో పాటు వస్తుంది. 3 కలర్ వేరియంట్స్ అయితే ఇక్కడ అఫీషియల్గా కనిపిస్తున్నాయి. అండ్ డైమండ్ బ్లాక్ అని, గ్లేసియర్ బ్లూ కలర్ అండ్ టైటానియం గోల్డ్ కలర్ అనేసి 3 కలర్ వేరియంట్ చూపిస్తుంది. 8.9 థిక్నెస్, డైనమిక్ లైట్ షో వస్తుంది. ఇక్కడ ఆరా లైట్ లా కొంచెం ఫ్లాష్ లైట్ లాగా వస్తుంది. ఎక్స్ట్రా లైట్ వచ్చేటట్టు డిఫరెంట్ కలర్ చేంజ్ చేస్తున్నాయి ఇక్కడ చూపిస్తారు కదా. అండ్ పెద్ద బ్యాటరీ 5500 mAh బ్యాటరీ. ఈజీగా మీకు ఫుల్ డే బ్యాటరీ అయితే వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు బేసిక్ యూజర్ అయితే ఇట్లా మీకు 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. మంచి ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. 4 years దాకా బ్యాటరీ లైఫ్ ఈజీగా ఉంటుంది అనేసి అయితే పెట్టారు ఇక్కడ. డస్ట్ అండ్ రాక్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది, వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. మంచి ఇంపాక్ట్ కవర్తో పాటు కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. వాటర్ కూడా పడ్డా కూడా కొంచెం ఏం కాదనేసి అయితే అంటారు. 36 months దాకా కూడా మంచి అప్డేట్స్ వస్తాయంటారు. ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉంది, 4GB ర్యామ్ డిఫరెంట్ ర్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఇక్కడ ఎరేజ్ ఫీచర్ ఒకటి వస్తుంది. అండ్ కొన్ని శాంపుల్స్ ఉన్నాయి కెమెరా నుంచి వచ్చినట్టు. అండ్ ఇక్కడ లైట్కి సంబంధించిన ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, ఫిల్టర్స్వి. నెక్స్ట్ 6.68 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫంటచ్ OS బేస్డ్ ఆన్ Android 14తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ప్రైస్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ది 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 19,000 ఉంది. హయ్యర్ వేరియంట్ రికార్డింగ్ చేసే టైంకి మాత్రము ఈ వేరియంట్ అవైలబుల్ ఉంది పర్చేస్ చేసుకోవడానికి అఫీషియల్ వివో వెబ్సైట్ నుంచి. దాని తర్వాత ఇంకొక వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది, లైక్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 17,000 ఉంది. ఇది కూడా అవైలబుల్ ఉంది పర్చేస్ చేసుకోవడానికి. తర్వాత 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది 15,500కి. ఇది కూడా అవైలబుల్ ఉంది పర్చేస్ చేసుకోవడానికి. దాని తర్వాత 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఇక్కడనే పెద్ద బిస్కెట్ ఏంటంటే ఇది 14,000కి వస్తుంది. కానీ ఇక్కడ నోటిఫై మీ అనేసి అయితే ఆప్షన్ వస్తుంది. సో ఇది అవైలబుల్ లేదు. అంటే నేను రీసెర్చ్ చేసిన కాడికి, నేను చెక్ చేసిన కాడికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే వివో వాళ్ళది Y29 5G స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ లేదు. ఆఫ్లైన్ స్టోర్స్కి ఆఫ్లైన్లో అవైలబుల్ ఉందనేసి అయితే అంటారు. అందుకే బేస్ వేరియంట్ అయితే ఆఫ్లైన్ చేసినట్టు, ఆన్లైన్లో అయితే లేదు బై. హయ్యర్ వేరియంట్ అవైలబుల్ ఉంది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేస్తుంది, పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమంటాను, సరిపోతుంది బై. ఫీచర్స్ అవన్నీ కూడా బాగున్నాయి కదా. కుదిరితే ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోమంటాను. సో ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్ అయినప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనే ఇక్కడ స్మార్ట్ ఫోన్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే కలర్ గురించి అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. గోల్డ్, బ్లాక్ అండ్ ఆల్సో గ్లేషియర్ బ్లూ కలర్తో పాటు కూడా వస్తుంది. నాకైతే గోల్డ్ కలర్ నచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే IP64 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఫంటచ్ OS బేస్డ్ ఆన్ Android 14, మిలిటరీ డైమెన్సిటీ 6300 ప్రాసెసరు, 8 కోర్స్, 16nm ఆర్కిటెక్చరు, 2 పర్ఫార్మెన్స్ కోర్స్ లైక్ ఆర్ ఎఫిషియన్సీ కోర్స్ లాగా 2 మెయిన్ కోర్స్ వస్తున్నాయి. 2.4 GHz మీద, 2.0 GHz మీద. ఇక్కడ మెయిన్ ఈ ప్రైస్ కేటగిరీ 6300 వస్తుంది, అంటే జర మంచి ప్రైజే. అండ్ ఇక్కడ మెయిన్ బిస్కెట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ LPDDR4X ర్యామ్ ఇక్కడ మెన్షన్ చేసారు. కానీ ఈ MMC 5.1 స్టోరేజ్ ఇచ్చారు. ఇక్కడ కాస్ట్ కటింగ్ చేసారు. యాక్చువల్గా వచ్చేసరికి అయితే మనకి UFS స్టోరేజ్ రావాల్సింది. అంటే ఇది బిలో 10,000 లోపల MMC స్టోరేజ్ వచ్చిందంటే యాక్సెప్టెడే. కానీ UFS స్టోరేజ్ మీకు 11,000 నుంచి 12,000 మధ్యలో UFS 3.1 UFS 3 ఇచ్చినా కూడా బాగుండేది. కానీ ఇక్కడ MMC 5.1 ఇచ్చారు. స్టోరేజ్ స్పీడే కానీ
ఈ కొంచెం ఓల్డ్ అయిపోయింది అనుకోవచ్చు. లైక్ మనకి 10,000 లోపల వచ్చే స్మార్ట్ ఫోన్స్‌కి ఇస్తారు. సో, ఇది ఇక్కడ కొంచెం కాస్ట్ కటింగ్ చేసినట్టుర్రు. అండ్ 5500 మిల్లీ బ్యాటరీ, 4 అవర్స్ చార్జరు ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. మంచి డిస్‌ప్లే ఉంది. వెయిట్ తక్కువుంది. 198 గ్రామ్స్. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సారు అండ్ ఇదొకటి. సెకండ్ వచ్చేసరికైతేనేమో హెచ్‌డీ ఇది రిజల్యూషన్‌తో పాటు హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. 6.8 ఇంచెస్. ఇక్కడ అది రిఫ్రెష్ రేట్ అన్నమాట. టచ్ శాంప్లింగ్ కాదు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ డ్యూయల్ సిమ్ హైబ్రిడ్ సిమ్ కార్డ్ వస్తుంది. 2 సిమ్ కార్డ్‌లు ఒక సిమ్ కార్డ్ లేకపోతే ఒక ఎస్‌డీ కార్డ్ లేకపోతే 2 సిమ్ కార్డ్‌లు పెట్టుకోవచ్చు. 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రు. అండ్ ఈ ప్రాసెసర్‌లో ఉన్న మోడెమ్ ఏదైతే ఉందో 2 నెట్వర్క్స్ నాకు తెలిసిన కాడికైతే డ్యూయల్ లైక్ స్టాండర్డ్‌లోన్, నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ రెండిటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటైతే వస్తుందిక్కడ. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినా కదా! హైలైట్‌లో కూడా చూపించినా కూడా అదే. రియర్‌కొచ్చేసరికైతేనేమో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 0.8 మెగాపిక్సెల్ ఇచ్చిర్రు. ఘోరం భయ్! అసలు ఆ సెకండరీ కెమెరా కూడా ఇయ్యకుండా కూడా పర్వాలేదు. ఎందుకిచ్చిర్రా అనిపిస్తుంది నాకైతే. సో, అపెర్చర్ దానికి సెటప్ ఎందుకింకా ఎందుకిస్తారో ఒక్కోసారి అర్థం కూడా కాదు. కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చిర్రు. తక్కువనే అనిపించింది. ఏఐ ఫీచర్స్ అవన్నీ కూడా ఇగ ఉన్నాయా అన్నట్టే అనిపించింది. దాని తర్వాత వీడియో రికార్డింగ్ చూసుకుంటే 1080, 30 ఎఫ్‌పిఎస్, 70 ఇచ్చిర్రు. యాక్చువల్‌గా అయితే బేర్ మినిమమ్ బై అట్ ప్రెజెంట్ 16, 17,000, 15,000 వస్తుందంటే నేనైతే ఒకటే మాట చెప్తాను. అబోవ్ 11,000 నుంచి అయితే పక్కా 60 ఎఫ్‌పిఎస్ ఇయ్యాలి భయ్! అదైతే నేను రికమెండ్ చేస్తాను. 60 ఎఫ్‌పిఎస్ అయితే ఉండాల్సిందే. 1080p అయినా 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ ఉండాల్సిందే. అండ్ వైఫైకి సంబంధించి చూస్తే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వచ్చి 5.4 యూఎఫ్ఎస్ యూఎస్‌బి 2.0 వస్తుంది. లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే జీపీఎస్, బైడూస్, గ్లోనాస్, గ్యాలక్సీ ఫిజిక్స్‌తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది. ఆంబిడెంట్ సెన్సార్ ఉంది. ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. దీంట్లో ఏందంటే కలర్, టెంపరేచర్ సెన్సార్ లేదు. జైరోస్కోప్ కూడా లేదన్నమాట. అండ్ స్మార్ట్ ఫోన్‌లో ఏమేమి వస్తున్నాయంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. గైడ్ డాక్యుమెంట్స్, చార్జర్, కేబుల్, సిమ్ చార్జర్ పిన్, ఫోన్ కేస్, ఫిల్మ్ కవర్, వారంటీ గైడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఫోన్ పర్లేదనిపించింది భయ్. డ్రాబ్యాక్ ఏందంటే స్టోరేజ్‌ది ఒక డ్రాబ్యాక్ అండ్ డిస్‌ప్లే పంచ్ హోల్ డిస్‌ప్లే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు పంచ్ హోల్ డిస్‌ప్లే వచ్చినా కూడా ఆహ్, రెజల్యూషన్ ఒక్కటే కొంచెం అది 1080p రెజల్యూషన్ ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే మనం 14,000 పెడుతున్నాము. 720p హెచ్‌డీ రెజల్యూషన్ వస్తుందిక్కడ. ఏదైతే మనం ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టు ఇదొక్కటి డ్రాబ్యాక్ అనుకుంటే గానీ రెజల్యూషన్‌దొక్కటి నాకు ఇంకో డ్రాబ్యాక్ అనిపించింది. 720p ఉంది. 1080p రెజల్యూషన్ ఇచ్చింటే బాగుండేది. అండ్ ఈఎంఎంసీ 5.1 ఈ రెండే తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. ఈ రెజల్యూషన్, స్టోరేజ్ ఈ 2 గిట్ల మనోళ్ళు కాస్ట్ కటింగ్ చేయకపోయింటే మంచి ఫోన్ అయ్యుండేది వివో నుంచి. సో, దీనికి వేరే ఆప్షన్ లేదా అని అంటే ఐ థింక్ వివో టీ3 ఎక్స్ ఉందనుకుంటా వివోలో నుంచి. అది కూడా మీరు కంపారిజన్ చేయమంటే కంపారిజన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే నేనైతే వద్దంటాను. ఎందుకంటే ఈ బ్రాండ్‌లో ఇదే బ్రాండ్ వివోలోనే ఇంతకుముందు చెప్పినట్టు 3 ఎక్స్ ఉంది. లేకపోతే వేరే బ్రాండ్స్‌లో కూడా ఈ ప్రైస్ కేటగరీకి మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి కూడా తీసుకోమనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను భయ్. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. సో, మీకైతే అర్థమైపోయింది కదా! ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా? మీ ఒపీనియన్స్ ఏంది? ఏమైనా డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.